RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశానికి వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలు అంటే అంత చులకన అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గిరిజన పాఠశాల చదువుతున్న బాలికలు జాండీస్ వచ్చి చనిపోయినా కూడా నిర్ధారించిన డాక్టర్లు ప్రభుత్వం చెప్పిన మాటలు వింటున్నారు తప్ప గిరిజన ప్రజలను ఆదుకోవాలని ఆలోచన అటు అధికారులకు గాను ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది గిరిజన పాఠశాలలో చదువుతున్న బాలికలు జాండీస్ వచ్చి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇచ్చినంత వరకు మా వైఎస్ఆర్ ప్రభుత్వం పోరాడుతుందని అన్నారు. మనం చెప్పుకునేటువంటి మన నాయకుడిని కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంది. వీళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళ నాయకుడికి చెప్పుకునేటువంటి సామర్థ్యం లేదు. వీళ్ళు చేతకంటాం వీళ్ళు తీసుకురాలేకపోయారు. ఏదన్నా అంటే మంత్రి గారు ఏమంటారంటే, మేము చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా మా దగ్గర సలహాలు తీసుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళు సలహా ఇచ్చుంటే నాకు అడుగు, లేకపోతే వద్దని వీళ్ళే చెప్పారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఇంత ఘోరంగా ఇంత వైఫల్యం చెందుతారని అయితే నేను అనుకోలేదు. ఇద్దరు పిల్లలకి ఏదైనా అంటే ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అసలు ఇన్స్టిట్యూట్లో చనిపోలేదు, గవర్నమెంట్ వైఫల్యం కాదు అని కప్పిపుచ్చుకుంటున్నారు. నిన్న జడ్పీ మీటింగ్లో మాట్లాడుతూ జడ్పీ మీటింగ్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, అలాగే కురుపం కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు పోడియం దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ప్లకార్డులతోటి స్లోగన్స్ చేసి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అడిగినటువంటి సందర్భంలో మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చేశా, ఆవిడకి ఎప్పుడూ బాధ్యత లేదు, ఎప్పుడూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడడమే. ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాను, గతంలో వేరు, ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాను, ఇప్పటికైనా నా తీరు మార్చుకోవాలా, ఇప్పటికైనా నా పద్ధతి మార్చుకోవాలా, అది మానేసి ఒక బాధ్యత లేనటువంటి మాటలు. నిన్నగాక మొన్న బాధ్యత లేని మాటలు ఎలా మాట్లాడారో మీరు చూశారు. అలాగే నిన్న కూడా ఒక బాధ్యత రాహిత్యంగా ఆవిడేం మాట్లాడారని అంటే, చనిపోయిన స్టూడెంట్స్ పట్ల ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతుందన్నది నేను ఇప్పుడు మీకు రుజువు చేస్తాను. ఆవిడేమన్నారు, ఫస్ట్ కల్పన గురించి మాట్లాడుతూ దసరా హాలిడేస్ అనేవి 22 నుంచి హాలిడేస్, 2 వరకు హాలిడేస్. 22 నుంచి హాలిడేస్ అయితే 20 పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు కొంతమంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 22 నుంచి హాలిడేస్ అంటే 21, 20 కూడా వర్కింగ్ డేస్ అనే కదా అర్థం. వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం 20వ తారీఖునే అంజలి వాళ్ళ ఫాదర్ పట్టుకెళ్ళిపోయారు. అసలు ఒక మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఎంత అవగాహన లేనటువంటి మాటలు ఉంటాయా? ఆవిడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని ఉంటారు కదా, తెప్పించుకున్న సందర్భంలో ఈ రిపోర్ట్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళే ఉంటుంది కదా. ఇన్ని రోజులు ఇష్యూ నలుగుతుంది కదా, ఇది స్టేట్ ఇష్యూ అయ్యింది కదా. మరి ఏ రోజు కల్పన హాస్పిటల్లో జాయిన్ అయింది, ఏ రోజు చనిపోయిందో కూడా కనీసం తెలియదా అండి మంత్రి గారికి? ఈ రిపోర్ట్లో ఏముంది? ట్వంటీ ఫస్ట్ దసరా హాలిడేస్కి తీసుకెళ్లారు. 21 కురుపం సిహెచ్సిలో జాయిన్ చేశారు. 21 నుంచి 24 వరకు కురుపం సిహెచ్సిలో అమ్మాయికి ట్రీట్మెంట్ అయింది. ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ డాక్టర్ ఏమో ఏరియా హాస్పిటల్కి పంపించారు. ఆ ఏరియా హాస్పిటల్ నుంచి మహారాజా హాస్పిటల్కి పంపించారు. 29th వరకు అక్కడే ట్రీట్మెంట్ అయింది. 29 తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కేజీహెచ్కి పంపించారు. 29th తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతుండగా 1st తారీఖున అన్ఫార్చునేట్లీ చనిపోయింది ట్రీట్మెంట్లో ఉన్నటువంటి అంజలి అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది అందరికీ తెలుసు. 10 రోజుల పాటు ట్రీట్మెంట్లో కల్పన ఉందని అందరికీ తెలుసు. 30న హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఫస్ట్ నుంచి చనిపోయింది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే, వీళ్ళు స్కూల్లో లేరు, స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన చనిపోయారు అని చెప్తున్నారు. అసలు 21st పిల్లల్ని పంపించాల్సినటువంటి అవసరం ఏంటి? 22nd సెలవులు అయితే అంటే వర్కింగ్ డేస్లో మీరు పంపించినట్టేగా. అంటే హెల్త్ బాగోనటువంటి పిల్లల్ని ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నట్టేగా దీని అర్థం. మరి చేతులు దులుపుకోవడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? అప్పటికే ఎఫెక్ట్ అయ్యి సఫర్ అవుతున్నటువంటి పిల్లలు ఇన్ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే వాళ్ళు బతికుండేవాళ్ళు కాదా? అదే ఎఫెక్ట్ అయినటువంటి మిగిలిన పిల్లలందరూ సర్వైవ్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బిల్రూబెన్ లెవెల్స్ నీరజ అనేటువంటి పాపకి 33 లెవెల్ బిల్రూబెన్ లెవెల్ ఉన్నటువంటి పాప కూడా సర్వైవ్ అయ్యి బతికి ఈరోజు ఇంటికి వచ్చింది, చిన్న పాప. అయినా కూడా వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు?
బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్సీ, గవర్నమెంట్ నెగ్లిజెన్సీ.